అరకప్పు ఆలుగడ్డలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అన్నీ కూడా ఒక అరకప్పు సన్నగా తరిగినవి మాత్రమే తీసుకోవాలండి. తర్వాత ఒక అరకప్పు స్వీట్ కార్న్ కూడా, మొక్కజొన్న గింజలు. అయితే ఒక 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆ తర్వాత ఒక పావు కప్పు సన్నగా తరిగిన లేదా 2 చెంచాలండి గార్లిక్ తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది వెల్లుల్లిపాయలు టేస్ట్ ఎలివేటర్ అనమాట. అయితే నేను ఇది ఎలక్ట్రిక్ రైస్ ప్రెషర్ కుక్కర్లో మూత బిగించకుండా మామూలుగా చేశానండి. అందులో చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకంటే కింద ఉన్న కాయిల్ బాగా తొందరగా వేడొచ్చేస్తుంది. ఐరన్ బాక్స్కి ఎట్లా హీట్ ఫాస్ట్గా వస్తుందో ఈ ఎలక్ట్రిక్ రైస్ ప్రెషర్ కుక్కర్కి అంత వేడి ఫాస్ట్గా వస్తుందండి. అయితే కుక్కర్ పైన మనం మూత బిగించకూడదు. ఎందుకంటే ఇది ఫ్రైడ్ రైస్ కదా, సాట్ మోడ్ అని ఉంటుంది. సాట్ మోడ్ అంటే కొంచెం ఫ్రై చేసుకోవడానికి కన్వీనియంట్గా, అది రైస్ ఫ్రై అవ్వడానికి అది సాట్ మోడ్ అంటామన్నమాట. మీరు మామూలుగా గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు, ఇండక్షన్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా కంఫర్ట్ అని చేశాను అంతే. అయితే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ని నేను బౌల్ పెట్టి 2 స్పూన్స్ పల్లి నూనె వేసానండి. 1 చెంచా కౌ ఘీ వేసాను. చక్కగా ఆరోమాతో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇందులో ఇప్పుడు మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసాను. ఇందులో మీరు గమనిస్తే నేను ఉల్లిపాయ వేయలేదు చూడండి. ఎందుకంటే ఉల్లిపాయ టైం పడుతుంది, అది పచ్చివాసన పోవడానికి అంతా కూడా టైం పడుతుంది. సో ఒట్టి కూరగాయ ముక్కలు మాత్రమే వేసాను. ఆ తర్వాత నేను గార్లిక్ పీసెస్ వేసాను. ఇక్కడ అల్లం కూడా వేయలేదు. ఇందులో ఈ లోపల మనం ఏం చేయాలంటే 3 నుంచి 4 కప్పులు వైట్ రైస్ పలుకుగా ఉన్నది మాత్రమే తీసుకోవచ్చండి. మెత్తటన్నం పనికిరాదు. ఇది ఫ్రైడ్ రైస్ కదా, పలుగ్గా ఇలా ఉంటేనే బాగుంటుంది. అయితే 3 కప్పులు తీసుకుందాం అనుకోండి రైస్ సపోజ్. దాంట్లో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కూడా పావు చెంచా చొప్పున అన్నానికి పూర్తిగా గరం మసాలా పట్టించాలండి. ప్రతి ఒక్క మెతుక్కు కూడా చేత్తో నీట్గా కలుపుతూ ఉప్పు అన్నీ కూడా పావు చెంచా చక్కగా కలుపుకోవాలి ఆ రైస్ని. కలిపిన తర్వాత ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఆ కర్రీ అంతా ఉడుకుతుంది కదా, ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనము చాలా తొందరగా ఉడుకుతుందండి. సో అది 5 ఉడికిన తర్వాత 5 నిమిషాల తర్వాత అప్పుడు మన సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ 2 ఉంటాయండి. అన్నీ కూడా పావు చెంచా చొప్పున వేసాను. అయితే ముఖ్యంగా దీంట్లో కొద్దిగా పెప్పర్ కూడా వేసానండి. బ్లాక్ పెప్పర్ కొంచెమే, అది కూడా కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి కట్ చేసేసాము, కారం వేసాము, పెప్పర్ కూడా కొద్దిగా వేసుకోవాలి. చూసి కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి. అలా అన్నీ కలిపి చక్కగా మనం మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే హ్యాపీగా అదే కుక్ అవుతుంది. ఎటువంటి శ్రమ లేకుండా మధ్య మధ్యలో నిల్చొని కలిపే అవసరం కూడా ఉండదు. దానికి టైమర్ ఉంటుందండి. ఆ టైం మనం సెట్ చేసుకుంటే అన్నం అదే అవుతుంది. అయితే ఒక్కటి ఏంటంటే సాట్ మెథడ్ కదా, కింద మనకి కొంచెం ఎక్కువగా వేగినట్టు అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ 5 నుంచి 7 మినిట్స్ వరకు మనము సాట్ మోడ్లో ఒక 10 మినిట్స్ అండి కనీసం కూర ఉడకడానికి ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు పడుతుంది. ఆ తర్వాత రైస్, కూర 2 కలిపి వేగడానికి ఇంకొక 10 నిమిషాలు తీసుకోండి. అయితే ఆ తర్వాత దాన్ని బంద్ చేసి మళ్ళీ P1 మెథడ్ అంటే జస్ట్ మనకి రైస్ మెథడ్లో పెట్టేసేయడం. అంటే ఏమీ లేదండి, మనం గ్యాస్ మీద కుక్ చేసుకున్న అడుగు అనేది బాగా పలుగ్గాను వేగినట్టు మాడిపోయినట్టు అవ్వకూడదు. అప్పుడు దాని టేస్ట్ వాల్యూస్ పడిపోతాయి అన్నమాట. ఇందులో నేను ఇందాక ఒక పావు కప్పు స్వీట్ కార్న్ చెప్పడం మర్చిపోయానండి. ఒక అరకప్పు కార్న్ గింజలు కూడా వేశాను. ఇది స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైసే అనమాట. దీనికి కాంబినేషన్గా నేను పన్నీర్ కర్రీ కూడా చేశానండి. అది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్తో అప్లోడ్ చేస్తున్నాను, వీడియోలో చూడండి. తర్వాత షార్ట్స్లో కావాలంటే కూడా సింపుల్గా ఫాస్ట్గా చెప్పాను. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, గమనించండి. అయితే ఈ చూడండి ఎంత బాగుందో. ఫ్రైడ్ రైస్ వేడి వేడిగా అది ఆవిరికి పైన ఉడుకుతూ కింద వేగుతూ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఇండక్షన్ కన్నా, గ్యాస్ కన్నా, మనకి మామూలు ఎలక్ట్రిక్ కుక్కర్ కన్నా ఓవెన్ కూడా కొంచెం టైం పడుతుందేమో, కానీ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ మాత్రం అస్సలు టైం పట్టట్లేదు. ఒక యూస్ఫుల్ టిప్ అండి. అయితే మీరు ఇట్లా చక్కగా కుక్ చేసుకొని మనం పన్నీర్ కర్రీతో తింటూ కొంచెం రా ఆనియన్, నిమ్మకాయ కనుక పిండుకుంటే ఈ కూరగాయల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా చక్కగా బాడీకి అబ్జార్బ్ అవుతాయండి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో అన్నీ మనం మంచి కూరగాయలు వేసాం కదా. అయితే నాకు స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొద్దిగా కొత్తిమీర కూడా పైన చల్లుకోవచ్చండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.